హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హ్యాపీ న్యూ ఇయర్కి సంబంధించిన వీడియో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఒక 2-3 వీడియోస్ అయితే చేస్తాను ఈ ఇయర్కి. మీరు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో డెమో చూపించిన తర్వాత వినిపిస్తాను. ఇంకొకటి వచ్చేసి మీకు నచ్చిన ఏ మ్యూజిక్ అయినా ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఏదో ఒకటి వినిపిస్తాను. మీ దగ్గర ఉన్న మీకు నచ్చిన సాంగ్ని ఏదైనా కూడా సెట్ చేసుకోవచ్చు. నేను వాడిన మ్యూజిక్ని మీకు డౌన్లోడ్ కూడా ఇస్తాను, కానీ సో మీకు నచ్చకపోతే వేరేది పెట్టుకోవడం కూడా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ డెమో చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. సో డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ 2 రోజులు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది హ్యాపీ న్యూ ఇయర్ గురించి. వాళ్ళు కూడా చేసుకుంటారు. మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మాట్లాడతాను. వీడియోని పూర్తిగా చూడండి. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా నేను మీకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ని. ఓకే, దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి. తర్వాత కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇదే క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో కొంచెం పైకి కిందకి ఇలాగ జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్ ఇదే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్లో కొంచెం 15% శాచురేషన్ పెంచుకోండి. ఒక 15% బ్యాక్ వచ్చేయండి. అండ్ నెక్స్ట్ లేయరు మీడియా. నేను మీకు హ్యాపీ న్యూ ఇయర్ 2022 అనే ఫొటోస్ ఒక 4-5 ఇచ్చాను డౌన్లోడ్కి. చూసే ఉంటారు, డౌన్లోడ్స్లో చాలా ఉంటాయి. ఈ 2024లో మీకు నచ్చిన స్టైల్ తీసుకోండి. 2024 అది మీ ఇష్టం అండి. ఇలా పెట్టేసేయండి, ఇక్కడికి పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. అండ్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక బ్లాక్ షాడోని ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి, ఇక్కడికి. ఓకే, మీ ఫోటోని ఇక్కడికి పెట్టండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక మంచి ఫుల్ పిక్ తీసుకోండి. ఫుల్గా ఉండేది తీసుకోండి. నేను తీసుకొని చూపిస్తాను మీకు. ఓకే, ఒక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఇది వచ్చింది. ఇక్కడికి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంది, ఆన్ చేశాను. ఇదేం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇలా చిన్నగా చేశాను, ఇక్కడ పెడుతున్నాను. ఇలా ఇక్కడ చూడండి, ఇలా పెడుతున్నాను కరెక్ట్గా. అండ్ బ్లాక్ షాడోని ఇక్కడికి పెడుతున్నాను. ఓకే, ఫోటో సెట్ అయింది. లేదు మాకు ఫోటో పర్ఫెక్ట్గా కట్ అవ్వలేదు, ఎడ్జెస్ పోతున్నాయి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేసే వీడియోలు చేసి పెట్టాను. సింపుల్గా విత్-ఇన్ 1 మినిట్లో ఎలా చేసుకుంటారో చెప్పాను. ఆ వీడియోలు చూసి ఫోటోని కట్ చేయడం నేర్చుకొని నీట్గా ఇక్కడికి పెట్టుకోండి. లేదు మాకు బాగానే పనిచేసిందంటే మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి, అంతే. ఇది పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక సెలబ్రేషన్ పార్టికల్స్ వీడియో ఇచ్చాను, అది ఇక్కడికి తీసుకోండి. తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. అండ్ ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో, బ్లెండింగ్ కాదండి, క్రోమాకీ అనే ఆప్షన్లో ఆన్ చేసి కీ కలర్ ప్యూర్ బ్లాక్ పెట్టండి. బ్లాక్ కలర్ పెట్టి పార్టికల్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నీట్గా కనపడేలాగా. ఓకే, బాగున్నాయి. మళ్ళీ ఫస్ట్కి రండి. వచ్చేసి లేయరు మీడియా. నేను మీకు ఒక ఇది ఫైర్ క్రాకర్స్ వీడియో ఇచ్చాను, అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియోని తీసుకొని చూపిస్తాను మీకు. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా వచ్చింది. ఓకే, కొంచెం చివర పట్టుకొని పెద్దగా చేసి ఇలా పైకి పెట్టి కొంచెం ప్లే చేసి, ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే కిందకి వెళ్ళి మిక్సర్లో ఆడియో తీసేస్తాను పూర్తిగా. మళ్ళీ ఇదే క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను, క్రోమాకీ ఆన్ చేశాను. ఓకే, కీ కలర్లో ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టండి, ఇంక వేరేది ఉంచకండి. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. ఇదే క్లిక్ చేసి అండ్ చివర పట్టుకొని పెద్దగా చేయండి, కొంచెం ఇలా పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసి ఇలా ఇట్లా పెట్టేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. మీకు అందులో కలిసిపోయినట్టు ఈ క్రాకర్స్ అయితే నీట్గా కనపడతాయి మీకు బ్యాక్ సైడ్, చాలా బాగుంటుంది చూడటానికి. ఫస్ట్కి రండి, లేయరు మీడియా. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఒక వాట్సాప్ స్టేటస్ సాంగ్ ఉందనుకోండి, చెప్తాను ఉండండి. ఆడియో, ఇక్కడ ఆడియో అనే బటన్ క్లిక్ చేయండి. ఫోల్డర్స్ ఓపెన్ అయితే కిందకి వెళ్తే ఫోల్డర్స్ అని ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన సాంగ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా ఫోల్డర్స్ మన ఫోన్లో ఉండేవి. ఇవన్నీ కూడా సాంగ్స్.
ఇందులో మీకు ఏ సాంగ్ నచ్చినా ఆ సాంగ్ని తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కనపడుతున్న స్క్రీన్ మీద ఇవన్నీ సాంగ్స్. ఎగ్జాంపుల్ ఈ సాంగ్ కావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడికి ఇంపోర్ట్ అయింది, సాంగ్ వచ్చేసింది. ఓకే, ఇది ఇట్లా మీ దగ్గర ఉన్న సాంగ్ పెట్టుకునే విధానం. లేదనుకుంటే ఇది డిలీట్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయరు మీడియా, మీ దగ్గర ఏదైనా హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ ఉంటే ఆ వీడియోని ఇక్కడికి తీసుకోండి, లేదా మ్యూజిక్ని ఇక్కడికి తీసుకోండి, నార్మల్ మ్యూజిక్ ఏదైనా పర్లా. ఓకే, తీసుకొని కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు నేను ఇచ్చిన ఆడియోని కరెక్ట్గా 1.3 సెకండ్ దగ్గర పెట్టి ఆ మ్యూజిక్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ లెఫ్ట్ కట్ చేసి దీన్ని నొక్కి పట్టి ఫస్ట్గా లాగండి, నొక్కి పట్టి. ఇప్పుడు కరెక్ట్గా ఈ పార్టికల్స్ ఉంటాయి, సెలబ్రేషన్ పార్టికల్స్, ఆ చివరికి వెళ్ళి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి. క్రియేట్ చేయడం అయిపోయిందండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమోని అయితే ఇలానే క్రియేట్ చేస్తాం. మ్యూజిక్ అనేది మీ ఇష్టం అని చెప్పాను. అండ్ హ్యాపీ న్యూ ఇయర్కి సంబంధించిన ఇంకొక 2-3 వీడియోలు అయితే చేస్తాను, మన ఛానల్లో ఉంటాయి చూడండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్టాడు 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.